దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. అచ్చం మనిషిలాగా కనిపించే, మనిషిలాగా ప్రవర్తించే, మనిషిలాంటి భావోద్వేగాలు పలికించే రోబోలు ఇప్పటికే తయారైపోయాయి. చనిపోయిన వ్యక్తిని కూడా తిరిగి సజీవంగా చూడగలిగే అంత స్థాయిలో రోబోలు తయారు చేయగల సామర్థ్యాన్ని మనిషి పొందగలిగాడు. హోటల్లో సప్లయింగ్కి రోబోలు, ఇల్లు ఊడ్చేందుకు కూడా రోబోలు, వృద్ధులకు దగ్గరుండి సేవలు అందించే రోబోలు, ఇలా ఎన్నో కొత్త రంగాల్లోకి కొత్త రకాల మరమనుషులు ఎంటర్ అవుతున్నారు. అతి త్వరలో ఆర్డినరీ మ్యాన్కి కూడా అద్భుతమైన సేవలు అందించేందుకు రోబోలు సిద్ధమవుతున్నాయి. అంతా ఓకే, కానీ రోబో సినిమాలోలా వసీకర్ తయారు చేసిన రోబో చిట్టీలా తయారైతే దాన్ని తట్టుకోవడం మనుషులకు సాధ్యమా? అది సినిమా కాబట్టి రోబో చిట్టీని సినిమా అయిపోయే లోపల కంట్రోల్ చేసి సినిమాను ముగించారు. మరి నిజ జీవితంలో ఎలా కంట్రోల్ చేస్తారన్నదే ఇప్పుడు తలెత్తే అతిపెద్ద ప్రశ్న. ఎందుకు ఇప్పుడు ఈ ప్రశ్న ఉత్పన్నమైందంటే, ఇటీవల చైనాలో జరిగిన ఓ రోబోటిక్స్ ఫెస్టివల్లో ఒక విచిత్రం చోటు చేసుకుంది. ఈ ఈవెంట్కొచ్చిన వారితో చిట్చాట్ చేసేందుకు ఎగ్జిబిషన్ ఎంట్రన్స్లో ఏర్పాటు చేసిన ఓ రోబో జనాల్ని ప్రేమగా పలకరించింది. వారిని ఫెస్టివల్లోకి ఆహ్వానించింది. వారడిగిన ప్రశ్నలకి చక్కగా సమాధానాలు చెప్పింది. అంతా బాగానే ఉంది. ఈ రోబో ఎంత బావుందో అంటూ వచ్చిన వారు సంబరపడ్డారు. ఇక అంతలోనే ఏమైందో ఏమో, ఉన్నట్టుండి ఆ రోబో ఒక్కసారిగా జనం మీద కురికింది. ఓ వ్యక్తి మొహం మీద గట్టిగా గుద్దేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ అలర్ట్ అయి దాన్ని పట్టుకుని వెనక్కి తీసుకెళ్లిపోయారు. సరే, అక్కడ వాళ్ళు ఉండి దాన్ని కంట్రోల్ చేశారు కాబట్టి అంతా హ్యాపీనే. ఆ రోబో సెక్యూరిటీ వాళ్లకు కూడా కంట్రోల్ కాకుండా వాళ్లపై దాడి చేస్తుంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేదో ఊహించడానికే భయంగా ఉంది. దీని తర్వాత రోబోలను వినియోగించడంపై అనుమానాలు తలెత్తాయి. సైంటిస్టులు కూడా కాస్తంత ఆలోచనలో పడ్డారు. రోబోలు అందించే సేవలు సరే, ఊహించని రీతిలో ఇలా సేవలు అందుకునే మనిషి మీదే దాడికి దిగితే ఇప్పుడైతే సెక్యూరిటీ ఉంది కాబట్టి దాన్ని ఆపగలిగారు. అదే ఎవరూ లేకపోయినట్టయితే జరిగే ఘోరం ఎంత భీకరంగా ఉంటుందో కదా అన్న ఆలోచనలో పడ్డారు. సాఫ్ట్వేర్లో ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే చాలు, రోబోలు ఎలా క్రూయల్గా మారిపోతాయి అంటూ ఓ రోబోటిక్స్ నిపుణుడు మీడియాకు చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఏం చేస్తారు, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు అనే దానిపై మనం ఇంకాస్త సమయం వేచి చూడాల్సిందే. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.